ఈసీజీ తేడా ఉంది, మేము టాబ్లెట్ పెడతాము, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని డాక్టర్ ఫోన్లో మాట్లాడుతున్నాడండి. మంచి చనిపోయాడు సార్ అని రెండోసారి తీసిన ఈసీజీ మాకు ఇచ్చారు సార్. నేనైతే ఏమీ మాట్లాడలేదండి. అడిగితే మేడం గారు అంటారు, ఏంటండి ఏ హాస్పిటల్లో ఏమి జరగలేదా ఏంటి, ఎక్కడ ఎవరు ఏం చచ్చిపోరా. వైద్య నారాయణ హరి అన్నారు. డాక్టర్కి సర్వ మతాలు ప్రతి మతం కూడా ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థిస్తే, కానీ అన్ని మతాల వాళ్ళు ప్రార్థించేది ఏకైక దేవుడు డాక్టర్ మాత్రమే. కానీ అలాంటి డాక్టర్స్ మాత్రం ఈరోజు బతికుండంగానే ప్రాణాలు తీయటానికి కొంతమంది డాక్టర్ల వెనకాడిన పరిస్థితి అయితే నెలకొంది. కేవలం గ్యాస్ నొప్పి అని చెప్పేసి వచ్చినటువంటి ఒక పేషెంట్ని కానరాని లోకాలు పంపించిన తీరు తీసుకుంటే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర ప్రజా వైద్యశాలలో అయితే చోటు చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గత జూన్ నెల 11వ తేదీ సంభవించినటువంటి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే ఈ యొక్క డాక్టర్ నిర్వాకం, దీనికి ఈ హాస్పిటల్ చూసుకున్న హాస్పిటల్ ఇబ్రహీంపట్నం ఈ రోడ్లో ఉంటుంది. దీనికి ఎటువంటి అనుమతులు లేవని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం గ్యాస్ నొప్పంటూ కూడా ఇంటికాడ నుంచి తన కొడుకుతో నడుచుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తి సడన్గా ఇక్కడ వచ్చేసరికి ఏం ఇంజక్షన్ చేశారో తెలియదు. డాక్టర్స్ మాత్రం ఆ సందర్భంలో అవైలబిలిటీలో లేరు. కేవలం కాంపౌండర్ మాత్రమే పలానా వ్యక్తి వచ్చారు, గ్యాస్ పెయిన్తో వచ్చారు అంటూ కూడా ఆ వ్యక్తికి డాక్టర్ సలహా తీసుకొని ఇంజక్షన్ చేసిన పరిస్థితి ఈ హాస్పిటల్లో కనిపిస్తుంది. ఒక్కసారిగా ఏ ఇంజక్షన్ చేశారో తెలియదు, కానీ ఒక్కసారిగా నోట్లోంచి నురుగొచ్చి అన్కాన్షియస్ వెళ్ళిపోయి హఠాన్నుగా ఒక 10 నిమిషాల్లో మరణించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం కుటుంబ సభ్యులు ఇంటిమేట్ చేసి చనిపోయాడు అంటే చెప్పడంతో నిర్ఘాంతమైన కుటుంబ సభ్యులు మంచిగా కేవలం గ్యాస్ పెయిన్తో వచ్చినటువంటి వ్యక్తిని అంపశయ్య అంటే మరణించాడు అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా నిర్ఘాంతమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చేయాలో తెలియక బోరున విలపిస్తూ కుటుంబ సభ్యులైతే ఆయన్ని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి. కానీ ఒక్కసారిగా డెత్ సర్టిఫికేట్ కావాలని అడిగితే ఒక్కసారిగా మొత్తం డాక్టర్ భాగవతం మొత్తం కూడా బయటపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ డాక్టర్కి అనుమతులు లేవు. కేవలం తను ఇచ్చినటువంటి డాక్టర్ సర్టిఫికేట్లో కూడా ఎక్కడా కూడా ఏదైతే ఇంజక్షన్ చేశారో ఆ ఇంజక్షన్ చేసిన ఇంజక్షన్ కానీ ఇందులో ఇచ్చిన ఇంజక్షన్ కానీ రెండింటి మధ్యలో తేడాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అసలు డాక్టర్స్ కూడా అప్పటి నుంచి కూడా డాక్టర్ పత్తా లేకుండా పోయాడు. అదేమని అడిగితే ఈ బాధితులపైనే ఆ కంప్లైంట్ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మాకు న్యాయం చేయండి ప్రభు, మా ఆయన యొక్క జరిగినటువంటిది సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అంటూ బాధితులు ఒక్కసారిగా డాక్టర్ని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తే సీసీ కెమెరా ఇవ్వకుండా ఇన్ని రోజుల నుంచి కూడా తిప్పిస్తున్నాడు. మొత్తంగా ఎంక్వైరీ చేస్తే జరిగిన కథ అంతా కూడా బతుకున్న మనిషిని చంపేసిన కథ అంతా ఉదంతం కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇదేమని మీడియా సంప్రదిస్తానికి వెళ్తే మీడియా అయితే ఏం చేయాలి, చచ్చిపోకుండా ఉంటారా అంటూ కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. సహజంగా డాక్టర్లు ఒకటే అంటారు, ఆ వైద్యం చేసిన దానికన్నా కూడా ఆ డాక్టర్ ఇచ్చేటటువంటి ప్రేమ అనురాగాలే రోగిని బ్రతికిస్తాయి అంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్న పనితీరు అయితే కనిపిస్తుంది. అసలు ఏం వైద్యం చేశాడు, ఎలాంటి వైద్యం చేశాడు అంటానికి ఎవరైతే మరణించాడో ఆయన భార్య మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడికి తీసుకొచ్చిన మీ భర్తకు తీసుకొచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, తర్వాత ఏం జరిగిందో డాక్టర్ ఏమన్నారు క్లియర్గా చెప్పండి. మాది కొండపల్లి సార్. మా వారు 10:45కి గ్యాస్ పెయిన్ అనేది తీసుకొచ్చామండి. మామూలుగా బండి మీద తీసుకొచ్చామండి. ఆ బండి మీద తీసుకొచ్చాము, నడుచుకుంటూనే వచ్చాడు. డాక్టర్ గారు ఈ హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత డాక్టర్ గారికి ఫోన్ చేశాడండి. డాక్టర్ గారు ఫోన్ చేస్తే ఎన్ఆర్కే గారు వచ్చారు, గ్యాస్ నొప్పి అని చెప్పమని చెప్పాడండి. మా ఆయన ఫోన్ చేసి చెప్పారండి, డాక్టర్ ఎన్ఆర్కే గారు వచ్చారంట, గ్యాస్ నొప్పుతారంటే డాక్టర్ గారు ఏం ఇంజక్షన్ చెప్పారు మాకు తెలియదు. ఇంజక్షన్ కూడా లోపల లోడ్ చేసుకుని వస్తారండి వాళ్ళు. లోడ్ చేసుకొని వచ్చి ఈ పేషెంట్ని చేసేటప్పుడు మా బాబు అడిగాడంట, ఏం ఇంజక్షన్ చేస్తున్నామన్నా అంటే యాండ్రిలిన్ పేరు చెప్పాడంటండి. యాండ్రిలిన్ మా అబ్బాయి ఇప్పటికీ అదే చెప్తున్నాడు, యాండ్రిలిన్ చెప్తున్నాడు. ఆ పేర్లు మాకు తెలియదండి. ఆ గ్యాస్ ఇంజక్షన్లు ఏమో కూడా మాకు తెలియదు. మేము ఇంకా ఇంజక్షన్ చేసిన 5 నిమిషాలకి మనిషి బయటకు వచ్చి కూర్చున్నాడు. కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని కూర్చొని బాత్రూమ్కి వస్తున్నాను ఇంకా మాట్లాడడానికి రాకుండా ఇలా ఏళ్ళతో చూపించాడంటండి. దొడ్లోకి వెళ్తావా అంటే అవును అంటే బాత్రూమ్కి తీసుకెళ్తే వెళ్ళాడు. తనే నడుచుకుంటూ వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి బయట కూర్చొని నోట్లో ఇంకా ఉమ్ము కూడా రాకుండా చేతి అలా తీసి బయట వేసేసుకొని నాకు ఆయాసం వస్తుంది చెప్పు ఆయనకని వెళ్ళి పడుకున్నాడంటండి. పడుకుంటే అన్న ఆయాసం వస్తుందంట అంటే డాక్టర్ గారికి ఫోన్ చేశాడండి. ఆ కాంపౌండర్ ఫోన్ చేస్తే ఆయాసం వస్తుందంటే ఈసీజీ తీయమన్నారంటండి. ఫస్ట్ సారి ఈసీజీ తీసి తీసిన తర్వాత కొంచెం తేడా ఉంది అని డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు మా బాబుకు ఫోన్ చేసుకొని ఈసీజీ తేడా ఉంది, మేము టాబ్లెట్ పెడతాము, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని డాక్టర్ ఫోన్లో మాట్లాడుతున్నాడండి. మనిషి చనిపోయాడు సార్. మనిషి చనిపోయేటప్పటికి నేను చనిపోయిన 5 నిమిషాలకి నేను వచ్చాను సార్.
రెండోసారి ఈసీజీ ఫస్ట్ సారి తీసింది మాకు ఇవ్వలేదండి. రెండోసారి ఈసీజీ చనిపోయిన మనిషి చనిపోయాడు అనుకోండి, నోటెంట నురుగొచ్చేసి వస్తుంది మనిషి. ఇలా కళ్ళు తేలేసేసి ఉన్నాడు, నోటుకు వచ్చేస్తుంటే బతికే ఉన్నాడు అనుకో నేను లేపుతున్నాను, లెగ్గు అబ్బాయి వేరే హాస్పిటల్కి వెళ్దాంలే కానీ లేపుతున్నాను. వేరే అతను వచ్చి వెంకట అనే కంపౌండర్ వచ్చి మళ్ళీ రెండోసారి ఈసీజీ తీసి లేడమ్మా చనిపోయాడు అని రెండోసారి తీసిన ఈసీజీ మాకు ఇచ్చారు సార్. నేనైతే ఏమీ మాట్లాడలేదండి. మేము ఇంకా మా మరిదోళ్ళం మేము అందరం వచ్చి కూర్చొని ఒక పావుగంట అరగంట అట్లాగే ఉండి బాడీని తీసుకుని వెళ్ళిపోయాము. నా కర్మే బాగాలేదులే, నా రాతే బాగలేదులే, 3 సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్లో వచ్చి ఉంచుకుంటాం సార్ మేము. నా రాత బాగాలేదని తీసుకొని వెళ్ళిపోయానండి. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారిని కనీసం అడగలేదు, మేము ఏం జరిగిందని కూడా అడగలేదండి. తీసుకెళ్ళిన తర్వాత 5 రోజుల తర్వాత నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి, సార్ నాకు సీసీ ఫుటేజ్ తీసి ఇవ్వండి, అక్కడ తిరిగినవి అయ్యి ఉంటాయి కదా, మా అన్నయ్య చనిపోతే సెకండ్ వేకర్ అన్నప్పుడు మా మేనల్డ్ తీసుకొని ఉంచుకున్నాడు అండి, అది అలాగే ఉంది. మా అబ్బాయి అదే అడిగాడండి, ఆ సీసీ ఫుటేజ్ తీయించుకొని ఉంచుకుందాం ఫోన్లో మనం అంటే నేను అడిగానండి. తీసిస్తానులే అమ్మ, అది నాకు చేతగా తీయడం ఎలాగో నేను తీసిస్తానులే మీకు అని చెప్పారు. చెప్పిన తర్వాత డెత్ సర్టిఫికేట్ కోసం మా మరిది మా తమ్ముడు తిరుగుతూనే ఉన్నారండి. నెల రోజులు తిరిగినా మాకు డెత్ సర్టిఫికేట్ రాలేదండి. అప్పుడు తెలిసింది ఈ హాస్పిటల్ ఆన్లైన్ లేదు, అసలుకి రిజిస్ట్రేషన్ లేదు హాస్పిటల్కి. ఏంటో ట్రెండింగ్ సర్టిఫికేట్ అంట, ఏంటో లైసెన్స్లు అంట, అవన్నీ మా వారు చనిపోయిన తర్వాత ఈ ఒకటి పెట్టుకొని తీసుకొచ్చి మనిషి చచ్చిపోయిన 40 రోజులకి కానీ మాకు డెత్ సర్టిఫికేట్ వచ్చిందండి. అది కూడా నేను వచ్చి ఆ డాక్టర్ గారిని గట్టిగా అడిగి, ఏమండి మాకు డెత్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది కదా, ఇన్ని రోజులైనా మాకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఎలాగా అంటే, మా తరపున అన్నీ అయిపోయినాయి అమ్మ, మేము పలానా అతనితో మాట్లాడిచ్చి చేయించాం, మొత్తం కావాలంటే ఆయనకి ఫోన్ చేయండి అంటే కమిషనర్ ఆఫీస్ దగ్గర మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడిస్తే అప్పుడు వెళ్ళి డాక్టర్ గారు వెళ్ళి ఆ లెటర్ ప్యాడ్ తీసుకుని వెళ్ళి రాసి ఇస్తే 2 రోజులకి మాకు డెత్ సర్టిఫికేట్ వచ్చింది సార్. ఆ రోజు మేము అసలు మాకు ఏం ట్రీట్మెంట్ చేశారని డాక్టర్ గారు తన చేతులతో రాసిచ్చిన ట్రీట్మెంటేనండి ఇది. డెత్ సర్టిఫికేట్ కావాలంటే వీళ్ళు ఇంజక్షన్ చేసాం ఇలా వాడామని రాసిచ్చింది. ఏం రాసిచ్చారని ఆ రోజు నేను మా అమ్మాయితో చదివించుకుంటే 45 నిమిషాలకి మనిషిని అన్కాన్షియస్లో తీసుకొచ్చాము అని రాశాడండి. అన్కాన్షియస్లో ఎలా నడుచుకుంటూ వచ్చిన మనిషి అన్కాన్షియస్లో ఎలాగ వస్తాడండి. నేను డాక్టర్ గారిని ఇంజక్షన్లు కూడా ఆయన రాసిన ఇంజక్షన్, కంపౌండర్ చెప్పిన ఇంజక్షన్ ఒకటే సార్. ఆ ఇంజక్షన్ మూలనే నా భర్త చనిపోయాడు, ఆ ఇంజక్షన్ చేయడం మూలనే నా భర్త చనిపోయాడు. నేను తెల్లారి వచ్చి డాక్టర్ గారిని అడిగాను, సార్ ఎన్ఆర్కే గారికి ఏం ఇంజక్షన్ చేశారండి, మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారండి అని నేను అడిగాను. అడిగితే మేము గ్యాస్ ఇంజక్షనే చేసామమ్మా అన్నాడు. గ్యాస్ ఇంజక్షన్ చేస్తే ఇవి దేనికి రాశారు సార్, 45కి అన్కాన్షియస్లో అని రాశాడు. 45కి అసలు తను అన్కాన్షియస్లో ఉన్నాడు, ఇంటి దగ్గర నుంచి ఎలా బండి మీద వచ్చినాడు, బండి మీద నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో కూర్చున్నాడు, ఇంజక్షన్ చేసిన తర్వాత బయట కుర్చీలో కూర్చున్నాడు, కుర్చీ మీద కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. అవన్నీ సీసీ ఫుటేజ్లో ఉన్నాయి, సీసీ ఫుటేజ్ తీయండి అంటే మాకు 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజులు టైం ఇస్తే మేము తీసేస్తాము అని చెప్పారండి. ఆ డాక్టర్ గారు వాళ్ళు నేను మా అక్క మా వాళ్ళ అమ్మాయి ఆ రోజు గట్టిగానే మాట్లాడాను, సార్ నీ మూలనే మా భర్త చనిపోయాడు, ఆ రోజు మీ మీద నమ్మకంతో మేము ఒక్క మాట కూడా మాట్లాడుకుని మా వారిని తీసుకొని వెళ్ళిపోయాను, బాడీని తీసుకొని వెళ్ళిపోయాను, ఏమి జరిగిందని కూడా అడగలేదు. నాకు టైఫాయిడ్ జ్వరం అండి, ఇప్పటికీ నాకు జ్వరం తగ్గలేదు. అయినా 10 రోజుల కాడి నుంచి నేను వీళ్ళ దగ్గరే మళ్ళీ మెడిసిన్ వాడానండి. టెస్టులు కూడా అన్ని వీళ్ళ దగ్గర చేయించుకొని వీళ్ళ దగ్గరే మందులు వాడుతున్నాను సార్. నేను వీళ్ళ దగ్గరే ఆ మేడం గారి దగ్గర వాడతాను. అడిగితే మేడం గారు అంటారు, ఏంటండి ఏ హాస్పిటల్లో ఏమి జరగలేదా ఏంటి, ఎక్కడ ఎవరు ఏం చచ్చిపోరా, ఆయన చచ్చిపోతే దాన్ని చచ్చిపోవడానికి మేము కారణమా ఏంటి, ఆయన చచ్చిపోవడానికి మేము చచ్చిపోవాలా ఏంటి, ఇంతమంది వచ్చారు అది ఇదని ఆవిడ ఆ డాక్టర్ గారు 3 కంపౌండర్లు మొత్తం కలిపి మా మీద కూడా తిరగబడ్డారండి, మాట్లాడారు గట్టిగానే. అని డాక్టర్ గారు అన్నారు, 2 రోజులు ఆగిరండి అమ్మా మేము తీసిస్తాము అన్నారు సార్. తీసిస్తామంటే సరే అని మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు ఆగిన తర్వాత వాళ్ళే హాస్పిటల్లో సిస్టర్తో ఫోన్ చేయించి, మీరు 3-4 వచ్చారు మొన్న, అలా రామాకండి అమ్మ, ఒక ఇద్దరే రండి, సీసీ ఫుటేజ్ తీసేవాళ్ళని పిలిపించాం మేమని పిలిపించారండి. 10:30-11కి రమ్మంటే మేము 11:30 ఆ టైంకి వచ్చాం సార్. మేము 11:30 వచ్చి లోపలికి వెళ్ళేసరికి లోపల ఒక 5-10 మంది దాకా ఉన్నారండి. మేము వచ్చి కూర్చున్న తర్వాత ఒక్కొక్కళ్ళు 20 మంది 25 మంది దాకా వచ్చేసారు సార్. హాస్పిటల్ నిండా వచ్చారు జనాలు. నేను మా అక్క మేము మా అబ్బాయి మా అమ్మాయి మేము 4 అలాగే ఉన్నాం సార్. మొత్తం మమ్మల్ని రౌండప్ చేశారు. మీరు సీసీ ఫుటేజ్ తీసి ఇప్పుడు చూసినా సరే అలాగే ఉంటుంది. అంతమందిని తీసుకొచ్చి అలా నిలబెట్టాడు డాక్టర్ గారు. నిలబెట్టి డాక్టర్ గారు వచ్చి ఇదిగోనమ్మా ఈయన సీసీ ఫుటేజ్ కెమెరాలు చూసి ఆయనేనంటండి హాస్పిటల్ కెమెరాలు బిగించింది. ఆయన వచ్చి నేను టెక్నీషియన్లు అమ్మ 10-15 రోజుల కన్నా ఎక్కువ ఉండవు, మీరు కావాలంటే లీగల్గా వెళ్ళి తీయించుకోండి, మీరు నేను చెప్తే వినట్లేదు కదమ్మా సీసీ ఫుటేజ్ రాదని, అందుకే ఆయన పిలిపించాను. ఆయన పిలిపించి చెప్పేస్తాను మీ చేత ఇంకని డాక్టర్ గారు అంటే వెనకాల ఒక అతన్నాడు, మీ చేతనైంది మీరు చేసుకోండి, లీగల్గా వెళ్ళండి కావాలంటే. నేను అన్న సీసీ ఫుటేజ్ అయితే నాకు కావాల్సింది సార్, నేను సీసీ ఫుటేజ్ అయితే నేను వదలను, నాకు కావాల్సింది అంటే లీగల్గా వెళ్ళండి అమ్మా, నీ చేతనైంది నువ్వు చేసుకోండి అన్నాడు. వాళ్ళలో ఎవరో మరి అంటే మేము బయటకు వచ్చి స్టేషన్కి వెళ్ళాను సార్. వెంటనే స్టేషన్కి వెళ్ళి సానాన్ని కలిసి ఇలా చెప్పానండి, ఇలా జరిగిందండి, మమ్మల్ని ఫుటేజ్ తీపిస్తాను రమ్మనమని ఇలా ఎంతమందిని కూర్చోబెట్టాడు సార్ హాస్పిటల్ అంటే.
సార్ స్టేషన్లో వాళ్ళు అన్నారండి, మీరు 2 రోజుల క్రితం వెళ్ళారంట కదమ్మా అన్నారు. వెళ్ళాం సార్, మా వారు చనిపోయినప్పుడు నాకు డౌట్ ఏం లేదండి. నా తర్వాత సీసీ ఫుటేజ్ కావాలి ఉంచుకుందామని మేము అడిగాము. అడుగుతున్న 40 రోజుల కానీ ఆయన ఇదిగో రోజులు గడిపేసేసి తీరా ఆయనకి లైసెన్స్ లేదంట, రిజిస్ట్రేషన్ లేదంట, ఏమీ లేవంట సార్ అని చెప్పాను. సార్కి చెప్తే సార్ అన్నారు, సరేనమ్మా పిలిపించి మాట్లాడదాం మనము అని చెప్పారండి. మేము వెళ్ళి స్పందనలో పెట్టాం సార్. స్పందనలో పెడితే స్పందనలో మేడం గారు కూడా స్టేషన్కి ఫోన్ చేసి తనకి ఫుటేజ్ తీసి చూపించండి అని చెప్పారు సార్. సీసీ ఫుటేజ్ తీపిస్తానని కూడా ఇవాళ 3 రోజులైంది సార్ చెప్పి కూడా మాకు దయచేసి ఆయన నిర్లక్ష్యం మూలనే మా వారు చనిపోయారు సార్. మా వారు గ్యాస్ నొప్పితో వస్తే ఆయన ఏం ఇంజెక్షన్ చేశాడో నేను ఆ ఇంజెక్షన్ చేయలేదు. మనిషి చనిపోయిన మనిషికి సిపిఆర్ చేస్తారు సార్. సిపిఆర్ 35 మినిట్స్ చనిపోయిన మనిషికి చేశాడంట సార్. 35 మినిట్స్ ఎక్కడ చేశారో చూపించండి నాకని అడుగుతున్నాను సార్. నేను డబ్బులు మాత్రం ఫీజు కట్టిస్తున్నారు సార్. ఒక 200 మంచి బాడీ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం సిపిఆర్ చేసాం, ఆడి చేసాం, వీడి చేసామని డబ్బులే తీసుకున్నారు సార్. వాళ్ళు ఎంత 10,000 తీసుకున్నారండి. తీసుకొని ఇంకా మేము బాడీని, డాక్టర్ గారు అయితే రాలేదు సార్, మేము బాడీని తీసుకొని వెళ్ళిపోయాం సార్. ఇంకా ఎవరైతే మరణించిన వాళ్ళ యొక్క వైఫ్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా డాక్టర్ కాకుండా ఇక్కడంతా కాంపౌండర్తోనే వైద్యం చేయిస్తారు. ఎక్కువ శాతం డాక్టర్కి మొత్తం ఫోన్లోనే ఇక్కడంతా ఆ మెడిసిన్ అంతా అంటే వైద్యం మొత్తం కూడా ఫోన్లో నడిపించేస్తారు. ఆ వైద్యం అంతా చేసేది మొత్తం కాంపౌండర్లే నడిపిస్తారు అనేక విషయాలు అయితే మనకి ఇక్కడ స్పష్టంగా చేస్తుంది. మీరు చూసుకోవచ్చు, డాక్టర్ ఎం రాఘవేంద్ర బాబుతో పాటు డాక్టర్ ఆయుషా బాను, ఈ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్గా ఇక్కడ హాస్పిటల్ అయితే గత కొంతకాలం నడుపుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఈ హాస్పిటల్కి వైద్యం నడపడానికి కానీ ప్రైవేట్ క్లినిక్ పెట్టడానికి కానీ ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి కూడా ఆ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు అందుకనే మున్సిపాలిటీ వాళ్ళు కూడా డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా దీనికి ఈ హాస్పిటల్కి ఎటువంటి అనుమతులు లేవో, అందుకనే ఈ ఇచ్చినటువంటి మెడికల్ డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో చెల్లుబాటు కాదు అని చెప్తున్న పరిస్థితిలో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క కుటుంబ సభ్యులను నిత్యం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం, ఇక్కడ ఎటువంటి అంటే రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇక్కడికి తిప్పేయటం, అంటే అదేమనంటే సీసీ కెమెరా ఫుటేజ్ లేదని పచ్చిగా అబద్ధాలు ఆటం. ఇది ప్రస్తుతం ఈ యొక్క వైద్యశాలలో జరుగుతున్నటువంటి తీరుతన్నులు. ఇది తాజా పరిస్థితి. విజయవాడ ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి వీడియో జర్నలిస్టు గోపీచంద్తో కృష్ణమేడ, విజయవాడ.